అండి హలో, ఈరోజైతే మన ఇంట్లో లంచ్లోకి పప్పుచారు అనమాట. పప్పుచారుకి కాంబినేషను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ బెండకాయ ఫ్రై వద్దన్నారనమాట. అలా అనేసి అఖిల్ ఏమనంటే బెండకాయ వేపుడు చేయమ్మా అన్నాడు. మనకు ఫంక్షన్స్లో చేస్తారు కదా, ఆ స్టైల్లో చేయమని చెప్పారనమాట. పప్పుచారు మంచిగా మరుగుతూ ఉంది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. అది వేరే లోపల మనము ఈ యొక్క బెండకాయలకి కావాల్సినటువంటివన్నీ వేసేసుకుందాము. బెండకాయలు నీట్గా కడిగేసుకొని చేసుకున్నాం. దాంట్లో ఉప్పు కారం వేసేసుకుందాము, పసుపు, దాంతోపాటు ధనియా పౌడర్. ఇక్కడ మనం వేసుకునేటువంటి కారంలోనే ఉప్పు ఉంది, చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కొంచెం అంటే కొంచెం పడుతుంది. అయితే ఇవన్నీ వేసాక కూడా ఇవన్నీ బైండ్ అవ్వవు కదా, వీటికి బైండింగ్ కోసము నేనైతే బియ్యం పిండిని వాడతాను. కొంతమంది మైదా పిండి వాడతారు, కొంతమంది వచ్చేసి శనగపిండి వాడతారు. నేను మాత్రం ఎప్పుడు కూడా బియ్యం పిండిని ప్రిఫర్ చేస్తాను. ఇలా బియ్యం పిండిని వేసేసి మంచిగా కోట్ చేసేసుకుందాము. ఇలా మనము పిండిలలో స్పూన్ పెట్టుకున్నాం అనుకో మన చేతి తగలదు, దానివల్ల పిండి అనేటువంటి పురుగు రాకుండా ఉంటుంది. ఏమైందబ్బా ఈరోజు నీకు జ్వరం వచ్చిందా ఏమి? ఇలా ఒకసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలిపేసి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాము. వేసి ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకుందాము. కొంచెం ఉప్పు వేస్తాను ఇవ్వండి. కొంచెం వాటర్ వేసేసి పిండిని అయితే ఇలా కలిపేసుకున్నాను. బెండకాయలకి ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఒక్కసారి చెక్ చేద్దాము ఆయిల్ వేడైందా లేదా. ఇవ్వండి, ఆయిల్ కూడా వేడైపోయింది. స్టవ్ చిన్నగా చేసేసాము. దీన్ని ఇలా తీసుకొని ఇలా వేయడం అంతే. ఇదిగోండి, ఇలా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేస్తాం. పప్పుచారు కూడా మంచిగా మరుగుతూ ఉంది. వీటిని కూడా మంచిగా అటు ఇటు అంటూ ఉండాలి, రెండు వైపులు మంచిగా వేగుతాయి. కొంచెం పిండి తక్కువైంది, కొంచెం పిండి వేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఫైనల్గా అయితే మనకి క్రిస్పీగా ఉన్నటువంటి బెండకాయ వేపుడు అయితే చూసారా, సౌండ్ ఇలా క్రిస్పీగా వస్తుందో. ఇంకొక వాయి కూడా వేసేసాను. మంచిగా ఫ్రై చేసేసుకుందాం. పప్పుచారు కూడా అయిపోయింది. పొయ్యి మీద బియ్యం కూడా పెట్టేసిన, అన్నం అవుతా ఉంది. ఎంతమందికి ఈ యొక్క బెండకాయ వేపుడు అంటే ఇష్టం చెప్పండి. చాలా బాగుంటుంది తెలుసా, బెండకాయ వేపుడు అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. అసలుగా బెండకాయ కర్రీ చపాతీ వేసుకుందాం అనుకున్నాను, కానీ వద్దు బెండకాయ వేపుడు కావాలని సర్లేనేసి చేసేస్తున్నాను. ఇంకోండి, ఇలా మంచిగా సౌండ్ చూపిస్తా చూడండి, క్రంచీగా వస్తుంది సౌండ్. ఇంకోండి, బెండకాయలు కట్ చేసి దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, తర్వాత వచ్చేసి బియ్యం పిండి వేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకున్నాం అంతే. వాటిని మనము ఇలా ఆయిల్లో వేసి అటు ఇటు కలుపుతూ రెండు వైపులా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలంతే. ఇదిగోండి, ఈ యొక్క అవన్నీ వేసేసాను బెండకాయవి. తర్వాత దాంట్లో కొంచెం పల్లీలు, తర్వాత వచ్చేసి కరివేపాకు, వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం పైనుండి ఇలా కారం చల్లేసి దాన్ని కూడా దీంతో పాటు మిక్స్ చేసామనుకోండి, సూపర్గా ఉంటుంది. వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇలా ఇదిగోండి. ఇదంటే ఎండాకాలము, చలికాలం, వర్షాకాలంలో తొందరగా మెత్తగా అయిపోతాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ఈ కడాయిలో వేసి ఫ్రై చేసాం కదా, తర్వాత దీంట్లోకి ఆయిల్ అంతా తీసేసి దీంట్లో మళ్ళీ వేసి కాసేపు డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట. చూసారా, నోరు రెంచేటువంటి
బెండకాయ వేపుడు రెడీ. ఇదిగోండి చల్లమిరపకాయల కోసం ఒక 2 days నానబెట్టేసుకున్నాం కదా. ఈ వాటర్ పాడైకండి, మొక్కలకు చాలా మంచిది. ఇదిగోండి ఇలా జాళ్ళ గరిటె తీసుకుని దీంతో ఇలా స్లోగా కొన్ని తీసుకుందాం. ఎక్కువ తీసుకుంటే కొంచెం అన్ని కింద పడిపోతున్నారు ఏంటబ్బా. ఇలా తీసేసి ఒక 2-3 రోజులు మంచిగా ఎండకు పెట్టాను. ఎండ మస్తుంది ఆల్రెడీ. ఎండకు పెట్టేసినాం అనుకోండి మంచిగా ఎండిపోతాయి. అఖిల్కి నాకైతే చాలా ఇష్టం. మిగిలిన వాళ్ళు ఎవరేం తినరు కానీ నాకు అఖిల్కి ఇష్టం. మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ మమ్మీకి చేయడం రాదు. వాళ్ళ మమ్మీ ఎప్పుడు చేయలేదు కాబట్టి తనకి తినడం తెలియదు అన్నమాట. ఆ ఫీల్ ఎలా ఉంటుందో. నాకు అఖిల్కి చాలా ఇష్టం. నాకు మా మమ్మీ చేసి పెట్టింది కాబట్టి నాకు ఇష్టం. అఖిల్కి వాళ్ళ మమ్మీ చేసి పెట్టింది కాబట్టి అఖిల్కి ఇష్టం. మా ఆయనకి ఎప్పుడో ఒకసారి బరవంతం మీద తింటారు అనమాట. ఇంకోండి ఇలా మంచిగా ఎండలో ఆరబెట్టేసుకుందాం. మిరపకాయలు నిన్న ఒకరోజు ఎండకు పెట్టేసాను. ఈరోజు పైకి వెళ్ళేటప్పుడు తీసుకుపోవడం మర్చిపోయి సడన్గా గుర్తుకు చెయ్యి చల్ల మిరపకాయలు తీసుకెళ్ళేది ఉండే కదా అని. ఇదిగోండి ఈరోజు పైకి వెళ్తే తీసుకెళ్ళి పెడతాను, లేదంటే ఇలానే బయట బాల్కనీలో పెట్టేసుకుందాము. ఇదిగోండి ఈ వైట్ సైడ్ ఉన్నదంతా డ్రై అయిపోయినట్టు ఇలా గ్రీన్గా ఉంది, పచ్చిగా ఉన్నట్టు. అలా గ్రీన్ సైడు మనం పైకి టర్న్ చేస్తే డ్రై అయిపోతుంది. బయట బాల్కనీలో పెట్టిన ఎండ బాగానే ఉంటుంది కదా. అలా ఒక 4-5 రోజులు పెట్టుకున్నాం అనుకోండి, మంచి చల్ల మిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి. ఇదిగోండి ఈరోజు అయితే రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా ఫ్రై చేద్దాం అనుకుంటే అక్కడమంటే దానికి కొంచెం పిండి కలిపి చేయమ్మా అన్నాడు, ఆయిల్లో డీప్ ఫ్రై. అలా కాకుండా ఏంటంటే దానికి పిండి కలిపాను. ఆల్రెడీ మ్యారినేషన్ చేసిన దానికి పైనకెళ్ళి కోటింగ్ లాగా బియ్యం పిండి కలిపేసి కొంచెం నార్మల్ ఆయిల్ కంటే కొంచెం ఎక్కువ వేసాను, 1 teaspoon ఎక్స్ట్రా వేసేసి ఇలా రోస్ట్ చేసేస్తున్నాను. బాగుంటాయి అనమాట ఇలా అయినా కానీ. ఇంకోండి 2 sides మంచిగా రోస్ట్ అవుతుంది. ఇంకోండి మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది. స్లోగా టర్న్ చేసుకోవాలి. ఒక్కొక్క రొయ్యని ఇలా రోస్ట్ చేసేసుకోవాలి. అప్పుడు తక్కువ ఆయిల్లో మంచిగా వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగుందో. ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం టేస్టీగాను కొంచెం హెల్తీగాను చేసుకుంటాం కదా, ఏమంటారు కదా. ఈరోజు బ్రోకలీ వేస్తున్నాం కదా, క్యాప్సికమ్ కూడా వేసేసాను. బ్రోకలీ అయిన ఆనియన్స్ మేము ఫ్రై అయ్యేటప్పుడు క్యాప్సికమ్ కూడా వేసారు. మరి అది ఈ యొక్క బ్రోకలీ ఆనియన్స్ వేగినంత వేయాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువగా వేగినా సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా ఎందుకంటున్నానంటే దీంట్లో ఎగ్ కూడా వేస్తాను అనమాట, అందుకోసం అనమాట. కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే ఎగ్ అనేటువంటిది ఉడకాలి కదా, అందుకోసమని ఆయిల్ వేసి దీంట్లో కొంచెం అంటే కొంచెం ఇదిగోండి వెల్లుల్లి ఒక 3 రెబ్బలు సన్నగా చాప్ చేసుకున్నాను. వాటిని కూడా ఒక్క నిమిషం ఇలా అనేసి వీటిని కూడా పక్కకు అనేసి అప్పుడు ఇప్పుడు 2 eggs తీసుకున్నాను. ఎగ్స్ కూడా దీంట్లో వేస్తాను. ఎగ్స్ కొట్టి వేసేటప్పటికి నాకు వీడియో షూట్ చేయడం కుదరదు. దీంట్లో చాలు ఇలా పక్కన అనేసి ఇప్పుడు ఎగ్ వేసేసుకున్నాం. 2 eggs వేసుకున్నాం. 2 eggs అనుకున్నాను కానీ 3 eggs వేసేసాను. ఇది కొంచెం కుక్ అవ్వనిద్దాము. అడగంటుందేమో దాన్ని క్లియర్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోపలికి మనము కుక్ చేసుకున్నటువంటి ఈ యొక్క బ్రోకలీ, తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ ఆనియన్స్ కదా అవి కూడా వేసేసి ఇలా ఒక్కసారి అనేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము. చుట్టూ కూడా మంచిగా వేగి పైకి మంచిగా వస్తుంది. నేను దీంట్లో ఇంకా ఉప్పు కారం ఏం వేయలేదు, వేసుకుందాం ఇప్పుడు. సేమ్ మనకి ఆమ్లెట్ లాగా మంచిగా వస్తుంది. అది కొంచెం కింద వేగనిద్దాం. ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనము ఆమ్లెట్ లాగా ఇలా లేద్దాం. ఫస్ట్ చుట్టూ అంతా క్లియర్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా లేస్తుంది. ఇక్కడ కొంచెం అంటుకున్నట్టుంది, క్లియర్ అయిపోయింది. దీన్ని కొంచెం కుక్ అవ్వలేనట్టుంది, అందుకే లేస్తలేదు. ఇదిగోండి ఎంత మంచిగా ఉంది చూసారా ఆమ్లెట్. టర్న్ చేసేసాను. టర్న్ చేసిన తర్వాత
ఇంకొంచెం కారం వేసుకుందాము. కారం ఇలాంటి బాటిల్లో వేసుకున్నాం అనుకోని మన చేతికి అంటదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇంతకుముందు మర్చిపోయాం, అందుకే చేతి వాడ. తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా అన్నాం అనుకోండి, 4 పాటలుగా సపరేట్ అవుతుంది. తలా ఒక ముక్క తినొచ్చు. తర్వాత మంచిగా ఉడికిపోతుంది. చూసారా ఇంత మంచిగా ఆమ్లెట్ లాగా వచ్చిందో ఇలా ఉంటుంది అన్నమాట. ఈరోజైతే మన ఇంట్లో మనము ఆమ్లెట్ చేస్తున్నాను. ఇది నార్మల్ ఆమ్లెట్ కాదు, యమ్మీగా ఉండేటువంటి హెల్దీ ఆమ్లెట్ అన్నమాట. కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకుందాం, బాగుంటుంది. కొంచెం స్పైసీగాను, కొంచెం టేస్టీగాను, కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈరోజైతే మన ఇంట్లో నోరూరించేటువంటి ఏంటి అనుకుంటున్నారు చెప్పండి, చెప్పుచున్నాము. బ్రోకలీ ఫ్రై, బ్రోకలీ ఇంకా ఎగ్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంది, సూపర్ టేస్ట్, స్మెల్ యమ్మీగా అనిపిస్తుందా. ఫస్ట్ కొంచెం స్పైసీనెస్ తగ్గింది, మళ్ళీ కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసేసాము. సూపర్, నాకైతే మస్తు నచ్చింది. ఇదిగోండి ఈవినింగ్ హెల్దీ స్నాక్. హెల్దీ అంటే ఎగ్ ఉందిడా, బ్రోకలీ ఉంది, బ్రోకలీలో బ్రెయిన్ లేని వాళ్ళకి బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మంచిగా తినాలి. పద